హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సింపుల్గా ఇంట్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకుండా సింపుల్ వేలో ఈ ఫ్రైని అయితే నేను చేసి చూపిస్తాను. బిగినర్స్కి, బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. సో ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలానే కారం 2 స్పూన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. ఇప్పుడైతే లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం, 1/2 లెమన్ని. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. సో ఇప్పుడంతా ఒకసారి నేను బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 an hour పాటు అలానే ఉంచేద్దాం. చికెన్ అయితే మ్యారినేట్ అయ్యేలోపు మనం మసాలా పౌడర్కి రెడీ చేసుకుందాము. ప్లేట్లో నేను చూపిస్తున్నట్టుగా ధనియాలు, లవంగాలు, జీలకర్ర, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, గసగసాలు, యాలకులు, ఇంకా అనాస పువ్వు తీసుకుందాము. ఇదైతే ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసి చూపిస్తాను. చికెన్కి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మన మసాలా పౌడర్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, తెలుసు కదా, ఇదే హీరో ఆఫ్ ద షో. అయితే ఈరోజు చికెన్ కర్రీ ఐరన్ కడాయిలో చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నా కడాయిలో. ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం అయితే ఒక మసాలా ఆకు తీసుకుందాం ఫ్రెండ్స్, బిర్యానీ ఆకు. అలానే కొన్ని మసాలా దినుసులు కూడా వేసుకుందాము. ఇంకొకసారి మిక్స్ చేద్దాం. నేనైతే 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, పెద్ద ఆనియన్. సో అది వేసుకుందాం. అలానే మిర్చి కూడా కట్ చేశాను ఫ్రెండ్స్, మిర్చి కూడా సైడ్కి వేసుకుందాం. సో ఒకసారి బాగా కలుపుదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చికెన్ కర్రీకి ఆనియన్స్ టేస్ట్ ఫ్రెండ్స్, నేను ముందు కూడా చెప్పాను. సో ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఒక టమాటా కూడా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఆనియన్స్ ఇలాగా కలర్ చేంజ్ అయిన టమాటా కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే ఐరన్ కడాయిలో చేస్తున్నా కదా, నాకైతే మా అత్త సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్, ఐరన్ కడాయిలో ఏది వండుకున్నా చాలా హెల్త్కి మంచిది అని. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగా మగ్గింది. ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నా వీడియోలో అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా, కానీ నేను ఇంకా ట్రైపాడ్ స్టాండ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో దట్ ఇంకా నీట్గా ముందు వీడియోస్ అన్నీ నేను పెడతాను. అంతవరకు నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ట్రైపాడ్ స్టాండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఛానల్ అంటే. ఎందుకంటే ఒకటే చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో కుక్ చేయడం అయితే కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఇనీషియల్లీ ట్రైపాడ్ స్టాండ్ తీసుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేయమని చెప్తాను, నా సజెషన్ అయితే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఒకసారి ఇలా బాగా దగ్గరగా కలుపుకుందాము. దగ్గరగా కలుపుకొని కాసేపు అయితే మూత పెడదాము. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా అవుతుంది. మనం అయితే 2 minutes ఒకసారి కలుపుతూ ఉండాలి, పక్కనే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐరన్ కడాయి కదా, ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. సో మనం కలుపుతూ ఉండకపోతే కింద అడుగు అంటే వచ్చు. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి 2 minutesకి లేదా 3 minutesకి ఒక్కసారి కలుపుదాము. సో సండే అయితే ఖచ్చితంగా అందరి ఇంట్లో చికెన్ ఉండాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే సండే కంపల్సరీ చికెన్ ఉండాలి. ఎందుకంటే మిగతా వీక్స్ అంతా అందరూ ఆఫీస్ బిజీలో ఉంటారు కదా. సో సండే అయ్యేసరికి కొంచెం మంచిగా ఇలా చికెన్ ఉంటే చాలా బాగుంటుంది. చికెన్ అనే కాదు ఫ్రెండ్స్, ఏదో ఒక కర్రీ, నాన్ వెజ్, ఫిష్ అయినా, ప్రాన్స్ అయినా. సో నా నెక్స్ట్ వీడియోస్లో ప్రాన్స్, ఫిష్ కర్రీ అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కానీ చాలా ఈజీ మెథడ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, హడావిడి లేకుండా. సో చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని బేస్ మీద మనం లాస్ట్లో వాటర్ ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలో చూసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే లాస్ట్లో యాడ్ చేయక్కర్లేదు, ఇదే సరిపోతుంది, ఈ వాటరే. ఇంకొంచెం బాగా మిక్స్ చేసి మూత పెడదాం ఫ్రెండ్స్ కాసేపు.
ఫ్రెండ్స్, గర్ల్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ రికమెండేషన్ కావాలంటే నేను ఆల్రెడీ మేకప్ ప్రోడక్ట్స్ రివ్యూస్ ఇచ్చాను. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మసాలా కొంచెం వేసుకుంటున్నాం. మనం రెడీ చేస్తున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, మసాలా వేసాం కదా, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మంచిగా కనిపిస్తుంది నాకైతే. స్మెల్ అయితే అదిరింది మసాలా యాడ్ చేశాక. ఫ్రెండ్స్, సండే అయితే ఈ స్మెల్ కోసమే నేను వెయిట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేశానో. మీరు కూడా ట్రై చేయండి. మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.